Hi friends, welcome to my video today on the topic success secrets. Today is about goal setting, అంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గురించి. ఈ పోటీ ప్రపంచంలో ఎంతోమంది విజయాన్ని కాంక్షిస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నిరంతరం. అందులో కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతారు, చాలామంది సక్సెస్ కారు. సో ఒకప్పుడు అతి సామాన్యులుగా ఉండి ఘన విజయాలు సాధించిన ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. అది ఇంటర్నేషనల్గా చూస్తే చాలామంది ఉన్నారు. మన దేశవ్యాప్తంగా చూస్తే ఉదాహరణకి నరేంద్ర మోడీ ఛాయ్వాలా ప్రధానమంత్రిగా సక్సెస్ అయ్యారు. అలాగే తెల్లవారుజాము న్యూస్ పేపర్స్ పంచిన వ్యక్తి ఈ దేశానికి రాష్ట్రపతిగా అయ్యారు, అబ్దుల్ కలాం. ఇంకా అమితాబ్ బచ్చన్, అతను అందరి చేత రిజెక్ట్ చేయబడ్డ వ్యక్తి, అతను గొప్ప సూపర్ స్టార్ అయ్యాడు. అలాగే బస్ కండక్టర్గా పనిచేసిన రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యి కోట్లాది మంది అభిమానులు కలిగి ఉన్నాడు. అలాగే మన తెలుగులో చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్, వీళ్ళు కూడా గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్స్. వీళ్ళంతా కూడా అతి సాధారణ స్థాయి నుంచి గొప్పగా కోట్ల మంది అభిమానాన్ని పొంది కోట్ల ఆదాయాన్ని గడించిన వ్యక్తులు వీళ్ళంతా. అంటే ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్. వీరు కాకుండా మన చుట్టూ ఇంకా చాలామంది ఉన్నారు. అతి సామాన్య స్థాయి నుంచి ఈరోజు అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించి నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప సినిమాలు తీసి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వాళ్ళు ఉన్నారు. ఇంకా సైంటిస్టులుగా ఒక చిన్న అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఈరోజు పెద్ద సంస్థకు చైర్మన్గా అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక హోటల్లో సప్లయర్గా జాయిన్ అయ్యి పెద్ద 5 స్టార్ హోటల్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే స్టాక్ మార్కెట్లో అతి తక్కువ మొత్తంతో వెళ్ళి వేలాది కోట్లు సంపాదించిన రాకేష్ జంజన్వాలా లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంతోమంది ఉన్నారు. మన చుట్టూ కూడా మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది మన కళ్ళ ఎదుటే సక్సెస్ సాధించి గొప్పగా బతుకుతున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని. సో ఈ విధంగా సాధించాలంటే అసలు వీళ్ళందరికీ ఉండాల్సింది ఏమిటి? లక్ష్యం. ఈ లక్ష్యం అనేది ఉండటం వల్ల వాళ్ళు ఏకాగ్రతతో వాళ్ళ యొక్క లక్ష్యాన్ని సాధించే దిశగా అనుక్షణం పరితపిస్తూ దాన్ని ఒక తపస్సులాగా భావించి క్రమశిక్షణతో నిరంతరం తపిస్తూ కృషి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మనం అందరం వాళ్ళని చెప్పుకునే స్థితికి చేరుకున్నారు. సో అట్లాగా వెళ్ళాలి అంటే ప్రతి వాళ్ళు కూడా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవటమే కాకుండా కృషి చేయాలి. మరి చాలామంది నాకు అది కావాలి ఇది కావాలంటూ చాలా లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు కృషి చేసిన సక్సెస్ కాలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఒకటి, అసలు లక్ష్యం లేని వాళ్ళు ఎవరూ సక్సెస్ అవ్వడం అనేది జరగదు. 2, లక్ష్యాలు ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళు కూడా సక్సెస్ కారు. ఎందుకంటే ఒకటే లక్ష్యం పెట్టుకున్న వాడికి ఆ లక్ష్యాన్ని సాధించడం పట్ల ఏకాగ్రత కలిగి ఉంటాడు. తన యొక్క సమస్త శక్తులు, తనకున్న సమస్త సమయం, తనకున్న డబ్బు, తనకున్న అన్ని వనరుల్ని కూడా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం కష్టపడతాడు, కృషి చేస్తాడు. అప్పుడు అతని యొక్క అవుట్పుట్ చాలా ఎక్కువగా ఉండి లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. మరి అనేక లక్ష్యాలు కలిగిన వాళ్ళు, అంటే 2 పడవల ప్రయాణం చేస్తున్నవాడు గమ్యాన్ని చేరుకోలేడు. అలాగే లక్ష్యం లేనివాడు కూడా గమ్యాన్ని చేరుకోలేడు. గమ్యం అనేది ఉండదు కాబట్టి. సో అట్లాగా మనకి ఈ లక్ష్యం అనేది సింగిల్గా ఉండాలి. సింగిల్గా లక్ష్యం ఉంటే వాడు ఫోకస్ చేయగలుగుతాం. అప్పుడు మనకి ఏకాగ్రత డెవలప్ అవుతుంది. ఏకాగ్రత యొక్క పవర్ చాలా ఎక్కువ. ఉదాహరణకి మన చుట్టూ ఉన్న ఈ లైట్లో అపరిమితమైన శక్తి ఉంటుంది. అది మనకు తెలియదు. సాధారణంగా డిఫ్యూజర్ స్టేట్లో ఉంటుంది కాబట్టి మనం దాని యొక్క శక్తిని గ్రహించుకోలేము. అదే మనకి ఒక కాన్వెక్స్ లెన్స్, అంటే ఒక భూతద్దం అంటాం, దాన్ని తీసుకుని అలా పెట్టి ఆ లైట్ని ప్రసరింపజేస్తే, ఒక పేపర్ మీదకి ప్రసరింపజేస్తే కొద్దిసేపటికి ఆ పేపర్ కాలిపోతుంది. కారణం ఆ శక్తి, ఆ లైట్లో ఉన్న శక్తి అంతటిది, అంత పవర్ఫుల్ అనమాట. అంటే అదే ఏకాగ్రతకు ఒక ఉదాహరణ. ఇంకా అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఈ లక్ష్యం మీద ఒక పాటతో ఈ లెక్చర్ని ముగిస్తాను. ఒకటే లక్ష్యం, ఒకటే బాణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం, గెలుపు పొందు వరకు నువ్వు మరచిపోకు లక్ష్యం, నీ గమ్యమేగు వరకు ఎప్పుడు ఆపబోకు పయనం.
ఆప్తులు నీదరి లేకున్నా కాలాంతకులే చెంతున్నా లోకులు కాకులు ఏమన్నా అడ్డంకులు ఎన్నెదురైనా గెలుపు పొందు వరకు నువ్వు మరచిపోకు లక్ష్యం నీ గమ్యమేగు వరకు ఎప్పుడు ఆపబోకు పయనం ఒకటే లక్ష్యం ఒకటే బాణం ఒకటే గమ్యం ఒకటే గమనం గెలుపు పొందు వరకు నువ్వు మరచిపోకు లక్ష్యం నీ గమ్యమేగు వరకు ఎప్పుడు ఆపబోకు పయనం సుడిగాలి నిన్ను పడదోసినా పెను ఉప్పెనొచ్చి ముంచేసినా వడగాడ్పులెంత మండించిన గజగజ చలి వణికించిన సుడిగాలి నిన్ను పడదోసిన పెను ఉప్పెనొచ్చి ముంచేసిన వడగాడ్పులెంత మండించిన గజగజ చలి వణికించిన తపనతో ఎప్పుడు కృషిని చేసిన దేవుని కృపనే నీవు పొందిన ఆ పుటెవరి తరమో నిన్ను గెలుపు పొందకుండా ఇక ఆ పుటెవరి తరమో నువ్వు గమ్యమేగకుండా ఒకటే లక్ష్యం ఒకటే బాణం ఒకటే గమ్యం ఒకటే గమనం గెలుపు పొందు వరకు నువ్వు మరచిపోకు లక్ష్యం నీ గమ్యమేగు వరకు ఎప్పుడు ఆపబోకు పయనం మార్గం నిండా ముళ్ళున్న గతుకులు కుదుపులు ఎన్నున్నా ఆకలి దప్పికలెంతున్నా భూమి ఆకాశం ఒకటైనా ఆ మార్గం నిండా ముళ్ళున్న గతుకులు కుదుపులు ఎన్నున్నా ఆకలి దప్పికలెంతున్నా భూమి ఆకాశం ఒకటైన అదరక బెదరక అడుగులు వేసిన అలుపు సులుపులను అధిగమించిన ఆ పుటెవరి తరము నిన్ను గెలుపు పొందకుండా ఇక ఆ పుటెవరి తరము నిన్ను గమ్యమేగకుండా ఒకటే లక్ష్యం ఒకటే బాణం ఒకటే గమ్యం ఒకటే గమనం గెలుపు పొందు వరకు నువ్వు మర్చిపోకు లక్ష్యం నీ గమ్యమేగు వరకు ఎప్పుడు ఆపబోకు పయనం ఇది ఈ రోజుకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మంచి మంచి విషయాలు డిస్కస్ చేస్తూ వాటికి సంబంధించిన పాటలతో నేను రాసిన పాటలతో అలరించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు